బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు. హజరత్ సల్మాన్ ఫార్సీ రజియల్లాహు అన్హు, ఆయనది గొప్ప జమీందారీ కుటుంబం. భోగభాగ్యాలతో కూడిన జీవితం. ఏది కావాలన్నా ఏది చేయాలన్నా వద్దనేవాడే లేడు. రిచ్ ఫ్యామిలీ, రిచెస్ట్ లైఫ్. అయితే అలాంటి జీవితాన్ని ఆయన వద్దనుకున్నారు. ఇల్లు వీడారు, దేశాన్ని వదిలారు. బంగారం లాంటి జీవితం వదులుకుని బానిసగా మారారు. సత్యాన్వేషణ కోసం సాగిన ఆ మహనీయుని ప్రస్థానం ఇప్పుడు చూద్దాం. హజరత్ సల్మాన్ ఫార్సీ రజియల్లాహు అన్హు ఇరాన్లో పుట్టారు. పార్సీకి చెందిన ఒక గొప్ప జమీందారీ కుటుంబంలో ఆయన జన్మించారు. ఆయన తండ్రి అగ్ని పూజారి. అగ్నిదేవతలను పూజించేవాడు. కొడుకును అల్లారు ముద్దుగా పెంచి మజూసి మత విద్యను నేర్పాడు. కానీ సల్మాన్ ఫార్సీ రజియల్లాహు అన్హు ఆలోచనలు వేరే విధంగా ఉన్నాయి. అగ్నిని పూజించడం ఏంటి? ఈ అగ్ని మనం మండిస్తేనే మండుతుంది. అలాంటి అగ్నిని మనం ఆరాధించడం ఏంటి? లేదు, ఎలాగైనా శోధించాల్సిందే, సత్యాన్వేషణ చేయాల్సిందే. ఒకరోజు సల్మాన్ ఫార్సీ రజియల్లాహు అన్హును ఆయన తండ్రి పిలిచి సేద్యపు భూముల బాధ్యతను అప్పగించారు. తండ్రి ఆదేశం మేరకు సుదూర ప్రాంతంలో ఉన్న పొలానికి బయలుదేరారు ఆయన. దారిలో ఒక చోట ఒక చర్చి కనిపించింది. ఆయన అందులో ప్రవేశించారు. క్రైస్తవ భక్తులు ప్రార్థన చేస్తుండడం కనిపించింది. వారి ఆరాధనా విధానం, ప్రార్థనా పలుకులు ఆయనకు బాగా నచ్చాయి. దాంతో ఆయన ఆ రోజు సాయంత్రం దాకా చర్చిలోనే గడిపి తర్వాత ఇంటికి తిరిగి వచ్చారు. ఇంటికి రాగానే తండ్రి పొలం పనుల గురించి అడిగితే ఆయన జరిగిన సంగతే చెప్పి, నాన్న, మన ఆరాధనా పద్ధతి కన్నా వారి ఆరాధనా పద్ధతి ఎంతో బాగుంది. అందుకే నేను సాయంత్రం దాకా అక్కడే ఉండి పొలం దగ్గరకు పోలేదు అని అన్నారు. తండ్రి ఈ మాటలు విని, బాబు, వారి మతం కంటే మన మతమే ఎంతో శ్రేష్టమైంది అని అన్నారు. దానికి సల్మాన్ రజియల్లాహు అన్హు తీవ్రంగా స్పందిస్తూ, లేదు, వారి మతమే మన మతం కంటే ఎంతో శ్రేష్టమైనది, ఉన్నతమైనదిను అని అన్నారు. తండ్రి మాట వినగానే కర్రడ్ల చేస్తూ సల్మాన్ను ఇంట్లో నిర్బంధించి కాళ్లకు బేడీలు వేశాడు. ఆ తర్వాత సల్మాన్ ఫార్సీ రజియల్లాహు అన్హు ఓ రోజు అవకాశం చూసుకుని ఇంటి నుంచి బయటపడ్డారు. ఒక ప్రయాణ బృందంతో కలిసి సిరియాకు పారిపోయారు. సిరియాలో కొందరు క్రైస్తవుల్ని కలుసుకుని క్రైస్తవుల్లో ఇప్పుడు అందరికంటే మంచివాడు ఎవరని అడిగారు. దానికి వారు అక్కడ చర్చి ధర్మకర్త అని చెప్పారు. అప్పుడు సల్మాన్ ఫార్సీ రజియల్లాహు అన్హు ఆ ధర్మకర్త దగ్గరకు వెళ్ళి, నన్ను క్రైస్తవ మతం ఆకట్టుకుంది, అందుచేత నేను మీ సేవ చేస్తూ మీ నుంచి మత విద్య నేర్చుకోవాలనుకుంటున్నాను. దయచేసి నన్ను మీ శిష్యుల్లో చేర్చుకుని నాకు మీ సేవ చేసే భాగ్యం ప్రసాదించండి అని వేడుకున్నారు. దానికి ఆ మత గురువు సంతోషంగా అంగీకరించాడు. ఆ రోజు నుంచి సల్మాన్ ఫార్సీ రజియల్లాహు అన్హు ఆ పాదరికి శిష్యుడైపోయి అతనికి సేవ చేయసాగారు. ఆ తర్వాత కొద్ది రోజులకే ఆ పాదరి చనిపోయాడు. అతన్ని ఖననం చేయడానికి వందలాది మంది క్రైస్తవులు అక్కడికి తరలివచ్చారు. అప్పుడు సల్మాన్ ఫార్సీ రజియల్లాహు అన్హు వారితో, మీరు అనుకున్నట్లు ఈయన గారు మంచివాడేమీ కాదు, పరమ చెడ్డవాడు. మిమ్మల్ని దాన ధర్మాలు చేయమని హితోపదేశం చేస్తాడు. కానీ దైవ మార్గంలో మీరిచ్చే ధనమంతటిని ఈయన తన సొంతానికి వాడుకునే ఉద్దేశంతో కూడబెట్టుకుంటున్నాడు. అందులో చిల్లి గవ్వ కూడా పేదలకు పంచడు. ఖననం చేయడానికి వచ్చిన వారు, ఈ విషయాలన్నీ నీకెలా తెలుసు అని అడిగారు. అప్పుడు అతను దాచుకున్న సిరి సంపదల్ని మీకు చూపిస్తాను రండి అంటూ వారిని ఓ రహస్య స్థలం దగ్గరికి తీసుకువెళ్లారు సల్మాన్ ఫార్సీ రజియల్లాహు అన్హు. అక్కడ తవ్వి చూస్తే వెండి, బంగారు నాణేలతో కూడిన 7 కుండలు బయటపడ్డాయి. ఆ తర్వాత ఆ క్రైస్తవులు ఆ పాదరి స్థానంలో మరొక పాదరిని చర్చి ధర్మకర్తగా నియమించారు.
హజరత్ సల్మాన్ ఫార్సీ రజియల్లాహు అన్హు ఆ రోజు నుంచి అతనికి సేవ చేస్తూ గడపసాగారు. ఈ పాదరి చాలా మంచివాడు, పరలోక భీతి కలిగినవాడు. కానీ కొన్నాళ్లకు అతను కూడా చనిపోయాడు. అందుచేత సల్మాన్ ఫార్సీ రజియల్లాహు అన్హు అతని సలహా ప్రకారం మోసిల్ అనే ప్రాంతంలో ఉండే మరొక పాదరి దగ్గరికి వెళ్ళి అతనికి శిష్యుడైపోయారు. కొన్నాళ్లకు అతను కూడా పరమపదించాడు. అతని సలహా ప్రకారం నసయిబిన్లో ఉండే ఒక పాదరి దగ్గరికి వెళ్ళి అతని సేవలో గడపసాగారు సల్మాన్ ఫార్సీ రజియల్లాహు అన్హు. కానీ కొన్నాళ్లకు అతను కూడా పరలోక ప్రయాణం కట్టాడు. అప్పుడు అమ్మూరియాలో ఉండే ఒక పాదరి దగ్గరికి వెళ్ళి అతనికి శిష్యుడైపోయారు సల్మాన్ ఫార్సీ రజియల్లాహు అన్హు. ఆ కాలంలోనే ఆయన కొన్ని ఆవులు, మేకలు సమీకరించుకున్నారు. కొంతకాలానికి ఆ పాదరి కూడా అనారోగ్యానికి గురయ్యారు. హజరత్ సల్మాన్ ఫార్సీ రజియల్లాహు అన్హు ఆ పాదరిని కలుసుకుని, ఫాదర్, నా సత్యాన్వేషణ కృషి గురించి మీకు బాగా తెలుసు. ఇప్పుడు మీ తర్వాత నేను ఎవరి దగ్గరికి వెళ్ళి శిష్యరికం చేయాలో చెప్పండి అని అడిగారు. కుమారా, నాకు తెలిసినంత వరకు ఇప్పుడు యావత్ ప్రపంచంలో మేమున్న నిజధర్మంలో ఎవరూ స్థిరంగా లేరు. అయితే అరేబియాలో ప్రవక్త ఇబ్రహీం అలైహిస్సలాంను అనుసరించిన నిజధర్మం తీసుకొని ఒక దైవ ప్రవక్త ప్రభవించే సమయం ఆసన్నమైంది. కొంతకాలానికి ఆయన తన స్వస్థలం నుంచి ఖర్జూరపు తోటలు ఉండే ప్రాంతానికి వలస వెళతారు. ఆయనను గుర్తించడానికి కొన్ని సూచనలు ఉన్నాయి. ఆయన పారితోషకాన్ని మాత్రమే స్వీకరిస్తారు, దానాన్ని స్వీకరించరు. ఆయన వీపుపై 2 భుజాల మధ్య ముహరే నబువత్, దైవదౌత్యం ముద్ర ఉంటుంది. కనుక నీవు వీలైతే ఆ ప్రాంతానికి వెళ్ళిపో అని చెప్పాడా పాదరి. హజరత్ సల్మాన్ ఫార్సీ రజియల్లాహు అన్హు ఆ పాదరి చనిపోయిన కొన్నాళ్ల దాకా అమ్మూరియాలోనే ఉండిపోయారు. ఒకరోజు కొందరు అరబ్బులు అమ్మూరియా సమీపంగా వెళ్తుంటే ఆయన వారిని కలుసుకుని, మీరు నన్ను అరేబియా తీసుకువెళ్తే నా దగ్గర ఉన్న ఆవులు, మేకలు అన్నీ మీకు ఇచ్చేస్తాను అని అన్నారు. వారు సనేరన్నారు. కానీ హురాలోయ దాకా చేరుకోగానే ఆ దుర్మార్గులు సల్మాన్ ఫార్సీ రజియల్లాహు అన్హును బానిసగా చేసి ఒక యూదుడికి అమ్మివేశారు. సత్యాన్వేషణలో సల్మాన్ ఫార్సీ రజియల్లాహు అన్హు చివరికి బానిసగా మారాల్సి వచ్చింది. కొన్నాళ్లకు బను ఖురైజా తెగకు చెందిన ఒక యూదుడు వచ్చి ఆయనను కొనుక్కుని మదీనా తీసుకుని వెళ్ళాడు. అక్కడ ఖర్జూరపు తోటలు చూసిన సల్మాన్ ఫార్సీ రజియల్లాహు అన్హు తన గురువు తెలిపిన ఒక సూచన ప్రకారం ఆ ప్రాంతం మదీనా అని తెలుసుకుని ఆనందించారు. ఆ తర్వాత కొంతకాలానికి దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మక్కా నుంచి మదీనాకు బయలుదేరి హువా గ్రామానికి చేరుకున్నారు. ఆ రోజు సల్మాన్ ఫార్సీ రజియల్లాహు అన్హు కొన్ని ఖర్జూరపు పండ్లను మూట కట్టుకుని దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సన్నిధికి వెళ్ళి, మీరెంతో ఉత్తములని నాకు తెలుసు. మీరు మీ ఊరు వదిలి ఉత్త చేతులతో వచ్చారు. అందుచేత నేను మీకు, మీ అనుచరులకు దానం చేయడానికి కొన్ని ఖర్జూరపు పండ్లు తెచ్చాను, స్వీకరించండి అని ఇచ్చారు. దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వాటిని తీసుకుని తినండి అంటూ తన అనుచరులకు ఇచ్చేశారు. వారంతా ఆ ఖర్జూరపు పండ్లను తిన్నారు. కానీ దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఒక్కటి కూడా తినలేదు. సల్మాన్ ఫార్సీ రజియల్లాహు అన్హు అది చూసి ఇది మొదటి సూచన అని అనుకున్నారు మనసులో. ఆ తర్వాత ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఈలోగా ప్రవక్త మహాశయులు హుబా నుంచి మదీనాకు చేరుకున్నారు. అప్పుడు సల్మాన్ ఫార్సీ రజియల్లాహు అన్హు ఖర్జూర పండ్లు తీసుకుని ఆయన సన్నిధికి వెళ్ళారు. ఆ రోజు నేను దానంగా ఇచ్చిన ఖర్జూరాలు తినలేదు, అందువల్ల నేను ఈరోజు ఈ పండ్లను పారితోషికంగా మీకు సమర్పించుకుంటున్నాను అని అన్నారు. అప్పుడు ప్రవక్త మహాశయులు ఆ పండ్లను స్వీకరించి తన అనుచరులకు ఇవ్వడమే కాకుండా తాను కూడా తిన్నారు. అది చూసి సల్మాన్ ఫార్సీ రజియల్లాహు అన్హు ఇది 2వ సూచన అని అనుకున్నారు మనసులో. ఆయన 3వసారి వెళ్ళినప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అనుచరుల మధ్య
మాట్లాడుతూ కూర్చుని ఉన్నారు. సల్మాన్ ఫార్సీ రజాల్లాహు ఆయనకు దగ్గరగా వెళ్ళి సలాం చేశారు. ఆయన వీపు వైపు వెనక్కిపోయి నిల్చున్నారు, దైవదోచ్చ ముద్రను చూసే ఉద్దేశంలో. ఆ సమయంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వీపు మీదుగా ఒక అంగవస్త్రం కప్పుకొని ఉన్నారు. ఆయన సల్మాన్ ఫార్సీ రజాల్లాహు ఉద్దేశం గ్రహించి అంగవస్త్రాన్ని వదులు చేసి వీపు కింద నుంచి జారవిడిచారు. సల్మాన్ ఫార్సీ రజాల్లాహు వెంటనే దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం భుజాల మధ్య ఉన్న దైవదౌత్య ముద్రను తనివి తీరా చూసుకుని మురిచిపోయారు. అప్రయత్నంగా వంగి దాన్ని ముద్దు పెట్టుకున్నారు. దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇది గమనించి ఏమిటి విషయం అని అడిగారు. అప్పుడు సల్మాన్ ఫార్సీ రజాల్లాహు సత్యాన్వేషణలో తాను తిరిగిన ప్రదేశాలు, శిష్యరకం చేసిన గురువులు అన్ని విషయాలను ఊసగుచ్చినట్లు చెప్పారు. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆయన అనుచరులు సల్మాన్ ఫార్సీ రజాల్లాహు సత్యాన్వేషణ గాథను విని ఆనందభరితులయ్యారు. అప్పుడు సల్మాన్ ఫార్సీ రజాల్లాహు ఇస్లాం స్వీకరించి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రియ సహచరుడైపోయారు. ఆయనతో కలిసి బదర్, ఉహద్, కందకం యుద్ధాల్లో పాల్గొన్నారు.